సాధారణంగా ఒక మనిషి ప్రాణాలు కాపాడేది ఎవరు? డాక్టర్లు. అసలు అల్టిమేట్‌గా అయితే దేవుడు. కానీ మనందరం గూడా వైద్యో నారాయణో హరి అంట. అంటే వైద్యులు నారాయణ భగవానుడితో సమానం అని చెప్పేసి. కానీ ఆ వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళే అంబులెన్స్ కూడా ఒక రకంగా ప్రాణదాతని చెప్పుకోవాలి. ఎందుకనంటే అంబులెన్స్ డ్రైవర్లు కూడా దానికి తగ్గట్టుగా చాలా అంటే చాలా అద్భుతంగా వాళ్ళు నడుపుతారు. అంటే మామూలుగా ఒక కార్ డ్రైవర్ కానీ, బస్ డ్రైవర్ కానీ, లేకపోతే వేరే ఎక్కడైనా డ్రైవర్‌గా పనిచేస్తుంటే, వాళ్ళకి ఒక రకమైన డ్రైవింగ్ స్టైల్ ఉంటుంది. కానీ అంబులెన్స్ డ్రైవ్ చేసేవాడు మాత్రం చాలా నేక్‌గా, ఎక్కడ గుద్దించకుండా, అద్భుతంగా డ్రైవింగ్ స్పీడ్‌గా చేస్తూ పేషెంట్‌ని ప్రెషర్‌లో ఉన్నా కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. అంటే మనం సాధారణంగా నార్మల్‌గా ఒక డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక 40 కిలోమీటర్ల స్పీడ్‌తోనో 30 కిలోమీటర్ల స్పీడ్‌తోనో వెళ్తూ ఉంటాము. ఇంగా హైవే ఎక్కితే 60 అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి అంబులెన్స్ డ్రైవర్లు ఎంత స్పీడ్‌గా వెళ్తారంటే 100 కిలోమీటర్ల స్పీడ్ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఖచ్చితంగా అక్కడ లోపలున్న మనిషిని కాపాడాలి. నేను తొందరగా వెళ్తే తప్ప అతనికి వైద్యం అందదు అన్న దృష్టితో, ధోరణితో అంబులెన్స్ డ్రైవర్స్ ఉంటారు కదా! అయితే ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఆ వింత సంఘటనలతో ఒక ఇద్దరి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఒక కుటుంబం జీవితమే మారిపోయింది. అసలు ఏం జరిగిందనేది గనుక మనం చూసినట్టయితే, తాజాగా మహారాష్ట్రలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్తూ ఉన్నారనమాట. అయితే మరికొద్ది క్షణాల్లో చితిమంటలో ఆయన కాలిపోవాలి. కానీ అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. ఇతను ఎవరసలు? ఎక్కడికి చెందినవాడు? అసలు దీని డీటెయిల్స్ ఏంటి? ఏం జరిగిందని తెలుసుకుంటే షాక్ అయిపోవాల్సిందే. ఇతని పేరు 65 ఏళ్ళు. ఇతని పేరు పాండురంగ 65 ఏళ్ళనమాట. అయితే ఈయనకేమైంది హఠాత్తుగా గుండెపోటొచ్చింది. చలికాలం అంటే సాధారణంగా గుండెపోట్లవి ఎక్కువగా వస్తుంటాయి గదా! అయితే వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి సిబ్బంది ఐసీయూకి తీసుకువెళ్లారు. డాక్టర్ వచ్చి చెక్ చేశాడు. దారిలోనే అంటే ఇంటి నుంచి అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి వెళ్తున్న సమయంలోనే అతని ప్రాణం పోయింది. గుండె ఆగిపోయింది కొట్టుకోవటం. ఈసీజీ రిపోర్ట్‌లో అన్ని రిపోర్ట్‌లో కూడా తను చనిపోయాడు అని చెప్పడం జరిగింది. కడసారి చూపు కోసం బంధుమిత్రులందరూ ఇంటికి చేరుకున్నారు. అటు ఆస్పత్రి నుంచి మృతదేహం తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్స్‌ని మాట్లాడుకున్నారు. అక్కడే అస్సలైన ట్విస్ట్ జరిగింది. ఆ ఒక్క అంబులెన్స్ అతని జీవితాన్ని మార్చేసింది. ఏం జరిగింది? ఇక హాస్పిటల్ నుంచి పాండు డెడ్ బాడీని అంబులెన్స్‌లోకి తీసుకెళ్లారు. చీకటి బాగా పడుతుండడంతో కుటుంబ సభ్యులు చాలా వేగంగా ఇంటికి తీసుకువెళ్ళాలి అని అన్నారు మృతదేహాన్ని. ఎందుకంటే మృతదేహం ఉంది కాబట్టి తొందరగా రాత్రి అయిపోతుంది కాబట్టి ఇంటికి చేరుకుంటే కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఆఖరి చూపు చూసి అక్కడి నుంచి వాళ్ళు బయటపడతారు. వాళ్ళ ఇంటికి వెళ్తారు. అందుకని దయచేసి తొందరగా తీసుకెళ్ళండి అంటే, అక్కడ ఏమైందంటే ఎంత రాత్రి అవుతున్నా ఈ మధ్య కాలంలో అన్ని చోట్ల ట్రాఫిక్ జాములు పెరిగిపోతూ ఉన్నాయి గదా! సరే ట్రాఫిక్ అయితే ఉంది. కానీ అర్ధరాత్రి అయిపోతుందనమాట దాదాపుగా. ఎందుకంటే హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇల్లు చాలా దూరం. అయితే ఇంక లాభం లేదని జెప్పేసి ఏం చేశాడు, ఆ అంబులెన్స్ డ్రైవరు ఇంత స్లోగా అయితే కష్టం అని జెప్పేసి 80 కిలోమీటర్ల వేగాన్ని మించి అంబులెన్స్‌ని ఓడించడం మొదలెట్టాడు. అంటే చాలా స్పీడ్ అనమాట. అంటే సిటీలో 80 కిలోమీటర్స్ స్పీడ్ అంటే అది మామూలు విషయం గాదు. అయితే వెళ్ళిపోతుంటే దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది. దాన్ని అస్సలు చూసుకోకుండా డ్రైవర్ అలాగే వెళ్ళాడు. అయితే ఆ స్పీడ్ బ్రేకర్‌కి ఏమైందంటే ఒక్కసారి అంబులెన్స్ టిల్ట్ అయిపోయిందనమాట. అంటే ఎలా అయిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ సినిమాలో చూపిస్తారు చూసారా? జొమ్మని ఎగిరి కింద పడుతుంది. అలాగా ఎళ్ళిపోయిందనమాట అది. ఎళ్ళిపోయేటప్పటికి ఏమైంది పెద్ద కుదుపు. అంటే అసలు లోపల ఉన్న వాళ్ళ గనక ఆయుష్ బావుంది కాబట్టి వాళ్ళు బ్రతికిపోయారు గానీ, లేకపోతే అదో పెద్ద ప్రమాదంగా అయ్యేది. కానీ ఒక్కొక్కసారి చెడు మంచికి, మంచి చెడుకి అన్నట్టుగా ఈ లోపలున్న పాండు మృతదేహం ఎళ్లి కుదేలయ్యి అంబులెన్స్ టాప్ తగిలి కింద పడ్డాడు. కింద పడ్డం అంటే అంబులెన్స్‌లోనే పైకి కిందకి పడ్డాడనమాట. పడేటప్పటికి ఏమైంది అతనిలో కదలికలు స్టార్ట్ అయ్యాయి. యెస్. అవును. నెమ్మదిగా పాండు చేతులు, కాళ్ళు కదలడం మొదలెడుతున్నాయి. అయితే అది ఎవ్వరు గమనించలా. వాళ్ళ ఆవిడ గమనించింది. ఏంటి మా వారిలో చలనం వచ్చినట్టుంది అని చెప్పేసి చూసేసరికి సన్నగా ఊపిరి తీసుకుంటున్నాడు. అయితే ఇంకా పెళ్ భార్యకసలు తనకి మైండ్ పనిచేస్తదా?
చనిపోయాడనుకున్న భర్త బోరుమని ఏడుస్తున్నారు. చుట్టుపక్కల జనాలందరూ వచ్చేసారు. ఆఖరి చూపు కోసం. ఇక రేపు చితిబంటలో పేర్చేస్తారు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో కాళ్ళు, చేతులు కదులుతున్నాయంటే మాత్రం ఎవరికైనా ఫస్ట్ మన కళ్ళను మనం నమ్మలేం. ఆమె 1కి 4 సార్లు చూసుకున్న తర్వాత అతను బ్రతికున్నాడు అని గమనించి వెంటనే డ్రైవర్‌కి చెప్పిందనమాట. బాబు ఇట్లాగా ఇదయింది మళ్ళీ బ్రతుకుతున్నట్టున్నాడంటే, సరే అని చెప్పి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడు. అంతే వేగంగా మళ్ళీ 80 కిలోమీటర్ల వేగంతోనే మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడనమాట. అయితే డాక్టర్లందరూ పాండుని పరీక్షించి ఏమైందంటే ఇతనికి ఎప్పుడైతే అంబులెన్స్‌లో పైనుంచి పైకి ఎగిరి దూకాడో ఒక్కసారి గుండెకి బలంగా గాయమైందనమాట అప్పుడు. అంటే మృతదేహం అయినప్పటికి. వెంటనే హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోయింది. అంటే చూడండి ఒక ప్రమాదానికి మనుషుల గుండె ఆగిపోతే, ఇతనికి అదే ప్రమాదానికి మనిషి గుండె మళ్ళీ తిరిగి కొట్టుకోవడం మొదలెట్టిందనమాట. వెంటనే ఐసీయూలో ఉంచి తనకి యాంజియోప్లాస్టీ చేశారు. 2 వారాల పాటు హాస్పిటల్‌లోనే పూర్తిగా ఉన్నాడు. ఆ తర్వాత కోలుకున్నాడు. ఇప్పుడు తనంతట తాను నడుస్తున్నాడు. చిన్న చిన్న ఆఫీస్ పనులకెళ్తున్నాడు. అబ్బబ్బబ్బా! అసలు ఎక్కడ ఎక్కడ చనిపోయిన వ్యక్తి, ఎక్కడ ఆఫీస్‌కెళ్తున్న వ్యక్తి, ఇదంతా ఒకటే వ్యక్తి 2 వారాల్లో జరిగిపోయింది. అయితే ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. చనిపోయాడనుకున్న పాండు తిరిగి కోలుకుని ఇంటికి చేరడంతో ఆ గ్రామస్తులందరూ షాక్ అయిపోయారనమాట. అంటే అసలు అందరూ చూస్తుండంగా అక్కడ ఏమైంది? సాధారణంగా ఒక పెద్ద శబ్దం వచ్చింది అంటే అక్కడ ఏదో ఒక ప్రమాదం జరిగి ఉంటుంది. కానీ ఆ అంబులెన్స్ నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది గానీ అక్కడ బయటున్న వాళ్ళకి అమ్మో! ఏదో అయింది అనుకున్నారు. ఈలోపు మళ్ళీ అతను స్పీడ్‌గా తీసుకువెళ్ళిపోయాడు. కానీ లోపల ఉన్న వ్యక్తికి ఆ స్పీడ్ బ్రేకర్ ప్రాణం పోసిందా? లేకపోతే ఆ అంబులెన్స్ డ్రైవర్ ప్రాణం పోసాడా? లేకపోతే విధే తనని అలా మార్చిందా తెలీదు గానీ మొత్తానికైతే మాత్రం నిండు ప్రాణాలు, నిండు నూరేళ్లు బ్రతకడానికి నిండుగా తయారయ్యాడనే చెప్పుకోవాలనమాట. అయితే మరొక వైపు బ్రతికి ఉన్న వ్యక్తి చనిపోయాడని డాక్టర్లు చెప్పారా? అంటే అలా అయితే కాదు ఫ్రెండ్స్. అతని హార్ట్ అయితే ఆగిపోయింది. కాకపోతే అతనికి మరి పునర్జన్మో, మెడికల్ మిరాకిలో ఏమో తెలీదు గానీ మొత్తానికైతే మాత్రం అతను బ్రతికాడు. అతను నెక్స్ట్ డే ఒక 1 డే, 1 ½ డే ట్రీట్‌మెంట్‌కి అంత రెస్పాండ్ అవ్వలా. ఎప్పుడైతే యాంజియోప్లాస్టీ చేసిన 1 డే, 1 ½ డే తర్వాత తను బాగా రికవర్ అయిపోయాడనమాట. తనంతట తాను మంచినీళ్ళు తాగడం. సాధారణంగా మీరు ఎవరినైనా గమనిస్తే ఒకసారి చనిపోయాడు అనుకున్న వ్యక్తి తిరిగి మళ్ళీ బ్రతికినంత మాత్రాన తను పూర్తి స్థాయి కోలుకోవడం జరుగుతుందని మనం చెప్పలేం. కానీ పాండు విషయంలో అలా జరగలే. అతను పూర్తిగా కోలుకున్నాడు. అయితే ఇది చూసిన వాళ్ళందరూ ఏమన్నారంటే, ఇతను మృత్యుంజయుడు అంటున్నారు. నిజమే కదా! ఒక స్పీడ్ బ్రేకర్ ఏంటి? 80 కిలోమీటర్ల స్పీడ్ ఏంటి? చనిపోవడం ఏంటి? పైకి ఎగిరి కొట్టుకోవడం ఏంటి? మళ్ళీ గుండె కొట్టుకోవడం ఏంటి? అసలు ఇదంతా వింటుంటే మనకి కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది కదా! సో, ఇలాంటి ఎన్నో విషయాలు మనకు జరుగుతూ ఉంటాయి కాబట్టి, అవన్నీ నేను మీకు చెప్పాలి కాబట్టి, దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.